నాగారంలో కమ్మవారి వనభోజనాలు జరుగుతున్నాయండి. అన్నీ చూసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. కార్తీక మాసం అనగానే భక్తి, శ్రద్ధ, ఆనందం మూడింటి సమ్మేళనం. ఈ పవిత్ర మాసంలో దమ్మాయిగూడ నాగారం సర్కిల్ కమ్మవారి సంఘం ప్రతి సంవత్సరం నిర్వహించే వనభోజనాల కార్యక్రమం మన సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలను అందంగా కలిపే ఒక పెద్ద వేడుకగా నిలుస్తుంది. ఈ సంవత్సరం కార్యక్రమాన్ని మరింత అందంగా, మరింత శ్రద్ధగా నిర్వహించడానికి కమ్మ సభ్యులందరూ ఘనంగా ఏర్పాట్లు చేశారు 10,000 మందితో. పిల్లలకు మన పాత సాంప్రదాయాలను పరిచయం చేసేందుకు మట్టితో పాత్రలను ఎలా చేస్తారో చిన్న వర్క్షాప్ రూపంలో చూపిస్తున్నారు. మహిళలకు, చిన్నపిల్లలకు అందరికీ అందమైన డిజైన్లతో గోరింతాకు వేయడానికి ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. రంగురంగుల నెయిల్ పాలిష్ వేయడానికి కూడా ప్రత్యేక కార్నర్స్ ఉన్నాయి. మన వనభోజన కార్యక్రమంలో మరో అద్భుతమైన ఆకర్షణ మన అక్క చెల్లెళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైవ్ గాజుల తయారీ స్టాల్. గాజులు అనేవి కేవలం అలంకరణే కాదు, స్త్రీల అందం, శుభం, సంప్రదాయం అన్నిటినీ ప్రతిబింబించే ఆభరణం. ఆ గాజులను ఇప్పుడే మన కళ్ళ ముందే సంప్రదాయ పద్ధతిలో తయారు చేసి ఇస్తున్న కళాకారులను ప్రత్యేకంగా మన వనభోజనం కోసం రప్పించారు. రాడ్ల మంటలో వేసి వేడెక్కిన రంగురంగుల మెత్తని గాజుల్లా మారుతున్న తీరు, అది నిజంగా ఒక కళ, ఒక చాకచక్యం, ఒక సంప్రదాయం. మన అక్క చెల్లెళ్ళందరూ చుట్టూ నిలబడి ఆసక్తిగా చూస్తూ తయారవగానే వెంటనే చేతికి పెట్టుకుంటూ ఉన్న ఈ గాజులు ఈరోజు వనభోజనానికే నిజమైన అందాన్ని తెస్తున్నాయి కదా. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క గౌరవ అతిథికి హృదయపూర్వక స్వాగతం పలికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన బండి రమేష్ గారు, అలానే మన సమాజం అభివృద్ధి కోసం నిరంతరం అండగా నిలుస్తున్న ఇతర గౌరవ అతిథులందరూ విచ్చేసిన తరువాత ఈ కార్యక్రమానికి శుభారంభంగా ముందుగా జ్యోతిని వెలిగించి తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, మహానటుడు, మహానేత అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆయన సిద్ధాంతాలకు, సేవాస్ఫూర్తికి నివాళులర్పించి అంతటి శుభవేళ కొత్త క్యాలెండర్ను ఆవిష్కరించడం ద్వారా శుభప్రదమైన ఆరంభాన్ని అందించారు. ఇది మన సమాజానికి ఉజ్వల భవిష్యత్తుకు, ఐక్యతకు, అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుంది. సక్సెస్ అవుతుందండి, చాలా బాగుంది. మా యూట్యూబర్స్కి, సబ్స్క్రైబర్స్ మీరు ఏమైనా చెప్పండి. పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్, పూర్ణ యూట్యూబ్ ఛానల్ చాలా మంచి ప్రోగ్రాం. సనాతన ధర్మము, సమాజం ఎలా ఉండాలి అని నిర్దేశిస్తూ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలనే వీళ్ళు ప్రసారం చేస్తున్నారు. కాబట్టి మరి సనాతన ధర్మం వైపు మళ్ళాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమనమని ఆశిస్తూ వందే భారత్. వచ్చిన అతిథులందరూ చాలా చక్కగా మాట్లాడారు. వచ్చిన వాళ్ళందరికీ శాల్వాలు కప్పి సన్మానాలు చేశారు. ఇకపోతే నాగమల్లేశ్వరి గారి గురించి, కమ్మవారి పిల్లల భవిష్యత్తు కోసం తారక మ్యారేజ్ బ్యూరోను స్థాపించి ₹1 కూడా తీసుకోకుండా 6,000కు పైగా పెళ్లిళ్లు విజయవంతంగా జరిపించిన స్ఫూర్తిదాయక వ్యక్తి, ఘనత వహించిన మల్లేశ్వరి గారు. సేవ, సమర్పణ, పరమార్థం కలయికగా నిలిచి ఆమె సేవలు అనేక కుటుంబాలలో కొత్త వెలుగులు నింపాయి. అమ్మవారి సమాజాభివృద్ధి కోసం చేసిన ఈ నిష్కామ సేవ ఆమెను ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయేలా చేసింది. సేవే ధర్మం అనేది నిజం చేసిన ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం మల్లేశ్వరి గారు. కమ్మవారి సమాజానికి అండగా నిలుస్తూ పెళ్లి సంబంధాల కోసం ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవలను అందిస్తున్న తారక కమ్మవారి కళ్యాణ వేదిక అనేక కుటుంబాలను కలిపి సమాజంలో శుభ సంబంధాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ₹1 కూడా తీసుకోకుండా విజయవంతంగా వివాహాలను జరిపిస్తున్న నాగమల్లేశ్వరి గారి నిస్వార్థ సేవకు మా హృదయపూర్వక నమస్కారాలు. మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వివరాలను నాగమల్లేశ్వరి గారు వారి మాటల్లోనే చెప్తారు, విందాం రండి. చర్లపల్లి కమ్మ సంఘం వనభోజనాలకు వచ్చామండి. ఈవిడ మల్లేశ్వరి గారు తారక కమ్మవారి కళ్యాణ వేదిక అని మ్యారేజ్ బ్యూరో స్థాపించి ఫ్రీగా కమ్మవారందరికీ సంబంధాలు కుదురుస్తున్నారు. మల్లేశ్వరి గారి మాటల్లోనే వినండి. అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది కమ్మవారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉండాలని మల్లేశ్వరి గారు చెప్తారు. ఆవిడ మాటల్లోనే మీరు వినండి. నమస్తే అమ్మా అందరికీ. ఇది తారక కమ్మవారి కళ్యాణ వేదిక అనేది నేను స్థాపించాను. నేను పేదవాళ్ళ పిల్లలందరికీ హెల్ప్ చేయాలని ఊహ నాకు.
కానీ అది అనుకోని పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. 3,000 పైన మ్యారేజెస్ అయినాయి. ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఇది ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము. సమాజంలో కమ్మవారి పిల్లలు వెనకబడిపోతున్నారు. ఏ విషయంలో, కళ్యాణ విషయంలో 30,000 దాటి 35 సంవత్సరాలు వచ్చిన మ్యారేజెస్ అవ్వట్లేదు. సమాజంలో కమ్మవారు ఎక్కడుంటారండి? ఈ తరం వెళ్ళిపోతే 2 తరాలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మన జనసంఖ్యాలు తక్కువ అవుతుంది. సమాజం కోసం ఇది సేవ చేయాలని నేను వచ్చాను. ఏ ఉద్దేశం లేదు. పదవికాంక్ష కానీ డబ్బు అమౌంట్ కానీ నేను చేయడం లేదు. ఇది కమ్మవారికి ఒక సేవ చేయాలనే సంకల్పంతో నేను వచ్చాను. వనభోజనాలు ఇవన్నీ కూడా మనం అందరం కలయిక కోసం ఇదంతా. కానీ ఇది సమాజంలో మనం ముందుకెళ్ళాలి, ముందు తరాలకు ఉపయోగపడాలి అంటే కళ్యాణ వేదిక కంపల్సరీ మీ అందరూ ముందుకు వచ్చి పెద్దవారు కూడా ఒక మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఇన్ టైంలో మన పిల్లలకి మ్యారేజ్ చేయాలని నా మనవి. ఓకేనా? నమస్తే అండి అందరికీ. నాకు వచ్చిన మ్యాచెస్ ఈయన నరసింహారావు గారు కవిత్వం చాలా బాగా చెప్తారు. ఓ నా ముద్దుల బుల్లెమ్మ నే చెబుతున్నా నీ వినుకోవమ్మా, అబలవు కావు నీవు సబలవేనమ్మా, నీకు ఎదురే లేదమ్మా, నేను నీవు తెలుసుకోవమ్మా, ఆకాశాలంగా నీపై వెలుగులు వెరజిమ్మవే, మానవాళి మనుగడకు మంత్రమూర్తివై వెలుగులు వెరజిమ్మవే. సంబంధాలు కావాలనుకున్న వారు దీనిలో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్టర్ అయితే కనుక చక్కని మ్యాచెస్ కుదురుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీ పాప మీ పోలికలే ఉన్నాయి. ఇక అందరూ భోజనాలకు వచ్చేసారండి. రకరకాల వంటలతో వడ్డిస్తున్నారు. వంటలు కూడా చాలా టేస్ట్గా చాలా చాలా బాగున్నాయి. వనభోజనాలలో చేతుల మీద సిద్ధం చేసిన సంప్రదాయ వంటకాలు, ఉమ్మడి భోజనం మన సంబంధాలను బలపరిచే అందమైన ఒక జ్ఞాపకం. మన పెద్దలు, మహిళలు, పిల్లలు కలిసి ఒకే చోట భోజనం చేస్తుంటే కేవలం భోజనమే కాదండి, మనమంతా ఒకటై నవ్వులు పంచుకొని బంధాలను మరింత బలపరుచుకునే ఒక పెద్ద కుటుంబ వేడుక. Hi guys, like చేయండి, subscribe చేయండి. Like, share and subscribe. దేనికి వచ్చారు మీరు? మన భోజనాలకి వచ్చాము. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక్కడ ఏర్ భలే వస్తుంది. చెట్టు కింద తింటుంటే ఆహా ఎలా ఉందో. పూర్ణాస్ వరకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మనకు ఆత్మీయులైన వాళ్ళు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, సడన్గా అక్కడ కలిస్తే ఆ వచ్చే ఆనందమే వేరు కదండి. అదిగో ఆ ఆనందం నాకు ఎదురైంది చూడండి. పాప నువ్వు ఇంటికి అదే కదా. మీ దగ్గరేనా సార్ మాకు ఇక్కడికి? దగ్గర ఇంకెవరు? మేమిద్దరం కలిసి ఇద్దరు తింటున్నాం. చిన్న పాప నువ్వు ఇక్కడ కలిసారు అనుకుంటారు అందరం. 13వ తారీఖు వస్తున్నావు, తినేసికి వెళ్తున్నాం. వెళ్ళి ఎదురుపడ్డాను. అదే అయిపోయింది, అయిపోయింది. వచ్చి ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతా ఉంటే అదే పెట్టాక మనం చూసాను. సార్ వదిలిపెట్టి గొడవ చేశారు. సర్లే మన సార్లు అంటున్నారు. ఈవిడ ద్వారానే వచ్చాను. మల్లేశ్వర్ గారు అంటున్నారు. ఈయన తగ్గిందని చెప్పి నువ్వు వెళ్తావా ఇవాళ వెళ్ళమాకన్నాను. మొత్తం తగ్గిపోయిందని. ఈయన జల్లుంటే ఎలా వెళ్ళకపోతే ఏమేమి జల్లుంటేనన్నా నీకా? అదే సుధా గారు కూడా మీకు తగ్గిందండి. నాకు వచ్చారు మరి అది నాకు తోడు వచ్చారు. సుధా గారు రాబట్టి వచ్చాయి. ఇంకా అదే సరే అని చెప్పి మా కోసం కష్టపడి మ్యారేజ్లు ఎన్ని చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.